సింగపూర్ టౌన్షిప్ హైదరాబాద్ పోచారంలో టౌన్షిప్ అనేది ఉంటుందండి. వెరీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ సింగపూర్ టౌన్షిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్తాను. ఇక్కడ 4 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ ఉంది కదా. సో ఈ 4 ఫ్లోర్స్లో ఫ్లోర్కి 16 ఫ్లాట్స్ ఉంటాయండి. బట్ చాలా స్పేషియస్గా ఉంటాయి. అసలు మార్నింగ్ అయితే మీరు లైట్ వేసుకోనక్కర్లా, అంత వెంటిలేషన్ ఉంటుంది. ఫుల్ గాలి వస్తుంది, చక్కగా వెంటిలేషన్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. దాంతోపాటు 20 ఇయర్స్ అయిందనమాట ఈ టౌన్షిప్ కట్టి. 2000 మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు. ఇంకా చూడండి ఎలా మెయింటైన్ చేస్తారో, చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఇది 9 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అనమాట. టాప్ 89 ఫ్లోర్ డూప్లెక్స్ అనమాట. ఇవి పెద్దవి అనమాట. ఇవి కొన్నే ఉంటాయి. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్, కిందేమో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చర్చ్ అగో చూస్తున్నారు కదా, అది మసీద్ అనమాట. ఇంకా టౌన్షిప్ రిమైనింగ్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి. ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, బయట ఎక్కడైనా మనకు నచ్చితే అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. దగ్గరలో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకి ఆక్సిజన్ పార్క్ కూడా ఉందన్నమాట. ఆల్రెడీ మనకి ఇన్సైడ్ ద టౌన్షిప్ చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా ఇటు కూడా రావచ్చు అని అంటే చక్కగా రావచ్చు. ఎందుకంటే ఇది టౌన్షిప్ చుట్టూ అనమాట మంచి గ్రీనరీ ఉంటుంది. అండ్ ఈ దగ్గరలో మనకి ఆర్ఫనేజెస్ కూడా ఉంటాయి. ఇంకా టౌన్షిప్ అదర్ డీటెయిల్స్కి వస్తే మనకి సండే మనకి సంత పెడతారండి. సో సంతలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కూరగాయలు వీక్లీ సరిపడా కూరగాయలన్నీ కూడా అక్కడే కొనుక్కుంటారు. ఇంకా టౌన్షిప్కి 5 గేట్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ టైంలో ఓపెన్లో ఉంటాయి. నైట్ అయితే ఓన్లీ గేట్ 1 మాత్రమే ఓపెన్ ఉంటుంది. 10 లోపలే అందరూ వచ్చేయాలి. 10 తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఇన్ కేస్ రావాలి అని అంటే కనుక మనకి గేట్ 1 ఓపెన్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీకి ఫుల్ డీటెయిల్స్ చెప్పి రావాలన్నమాట. ఇంక ఈ టౌన్షిప్లో జనరల్ ఫిజిషియన్స్ కూడా అవైలబుల్గా ఉంటారండి. కొంతమంది డాక్టర్స్, మనం టెస్ట్ రిపోర్ట్స్ ఏమన్నా తీసుకోవాలన్నా అవి కూడా ఉంటాయి. ఇంకా కర్రీస్ పాయింట్ కూడా ఉంటుంది. ఒక పానీపూరి బండి కూడా ఉంటుంది. ఇంకా అన్ని సంతలోనే మ్యాక్సిమం కొనుక్కుంటారు. జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. నో ప్రాబ్లం అనమాట. ఇంకా రిమైనింగ్ విషయాలకు వస్తే ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది, ఉషాదయ సూపర్ మార్కెట్. మనకి కుకింగ్ ఎసెన్షియల్స్ లైక్ ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా అక్కడ తీసుకోవచ్చు. ఇంకా టౌన్షిప్కి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఇన్ఫోసిస్ ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం టౌన్షిప్లో చాలామంది వరకు ఇన్ఫోసిస్ పీపుల్ చాలామంది ఉంటారు. నో ప్రాబ్లం. ఇన్ఫోసిస్ గురించి ఎవరిని అడిగినా చెప్తారనమాట, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ నుంచి ఓన్లీ టౌన్షిప్ నుంచి 1/2 కిలోమీటర్ అండి. సో టౌన్షిప్లో కూడా మనకి ఇన్ఫోసిస్ నుంచి ఫ్రీ బస్సెస్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. బికాస్ 5 కిలోమీటర్స్ లోపలే కదా ఉంది ఇన్ఫోసిస్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉమెన్స్ అండ్ మెన్స్ పీజీస్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇన్ఫోసిస్ గేట్ బయటనే ఉంటాయన్నమాట ఇవి. అదే ఇన్ఫోసిస్ కంపెనీ. సో ఇక్కడ మనకి టిఫిన్ కొట్లే కానీ ఏమన్నా జ్యూస్ షాప్లే కానీ అవైలబుల్గా ఉన్నాయి. హోప్ యూ లైక్ దిస్.